ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పై పోరుకు సిద్దమైన నేపథ్యంలో బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. సీఎం ఇంటి ముందు హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పై పోరుకు సిద్దమైన నేపథ్యంలో బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. సీఎం ఇంటి ముట్టడికి రామచంద్రరావు పిలుపును ఇచ్చిన నేపథ్యంలో ఆయనను తెల్లవారుజామునే ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టమని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ సీఎం నివాసం నుండి లైవ్ ద్వారా అందిస్తారు. వేణుగోపాల్, మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పై పోరుకైతే సిద్దమైన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఏదైతే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును నిన్న పార్లమెంట్లో వీగిపోవడంతో ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా విపక్షాల సభ్యులకు సంబంధించినటువంటి వారి ఇంటి వద్ద ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించాలని చెప్పి తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఉదయం నుండే ఏదైతే ప్రస్తుతం మనం సీఎం నివాసం వద్ద ఉన్నాం, ఇక్కడ చూడవచ్చు భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు ఉదయం నుండే ఇటు బీజేపీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు 11 గంటలకు సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసంకి దాదాపు 500 మీటర్ల పరిధిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఎవరు వచ్చినా వెంటనే అదుపులోకి తీసుకునేలా ఇటు క్విక్ యాక్షన్ టీమ్స్ అలాగే స్పెషల్ పోలీసులను కూడా రంగంలోకి దించారు. ఈ రోజు ఏదైతే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇటు రాజ్యాంగ సవరణ చేసి వారికి రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పి ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే రిజర్వేషన్ తీసుకొస్తా అన్నటువంటి విధానం సరిగా లేదు, అందుకే మేము దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వీరు దురుద్దేశంతో తీసుకురావడం వల్లే మేము దీన్ని ఆమోదించేందుకు రెడీగా లేమని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే విపక్ష సభ్యులు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారి వద్ద నివాసాల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఇక అందులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేసేందుకు రెడీ అయినటువంటి పరిస్థితి. ఇక వీరి నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున సమాయత్తమయ్యారు. మరోవైపు నాయకులను కూడా ఎక్కడికక్కడ ఉదయం నుండే అరెస్ట్ చేస్తూ వారందరినీ కూడా వారి నివాసాల్లోనే గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు మనం చూసాం ఇప్పటివరకు కూడా సీఎం నివాసం వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కూడా పోలీసులు వచ్చిన వారిని అరెస్ట్ చేసేందుకు కూడా అంటే సీఎం ఇంటికి నలుదిక్కులా కూడా పోలీసులను భారీ ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఉంది. వేణుగోపాల్, అయితే సీఎం నివాసం ముట్టడికైతే అటు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? పోలీస్ బందోబస్తు ఎలా జరుగుతుంది? అయితే మొత్తంగా మనం చూస్తే ఇక్కడ భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. విపక్ష సభ్యులు అంటే ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆందోళన చేసే నేపథ్యంలో పోలీసులు కూడా సమాయత్తమయ్యారు. బీజేపీ పార్టీ ఎప్పుడైతే ఇలాంటి ముట్టడిలకు పిలుపునిస్తుందో భారీ ఎత్తున ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇటు పోలీసులు కూడా ఎవరు వచ్చినా వెంటనే వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా సీఎం నివాసం నలువైపులా కూడా భారీ ఎత్తున
భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడవచ్చు, ప్రతి దగ్గర కూడా అంటే ప్రతి కూడలి వద్ద ఏదైతే సీఎం నివాసానికి వెళ్లే దారిలో ప్రతి దగ్గర కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. మరోవైపు ఏదైతే క్విక్ యాక్షన్ టీమ్స్ ను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే సీఎం నివాసం చుట్టుపక్కల కూడా దాదాపు 500 మీటర్ల పరిధిలో ఎవరిని కూడా సామాన్యులను మాత్రం ఎంట్రీ కానివ్వట్లేరు. మరోవైపు వచ్చినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా ప్రత్యేక బలగాలను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. మొత్తం మనం సీఎం నివాసం రోడ్డు చూస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం సాధారణ వాహనాలు వస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉదయం 11 గంటలకు సీఎం నివాసం ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కూడా భారీ ఎత్తున కూడా పోలీస్ బలగాలను మోహరించారు. వేణుగోపాల్, అయితే నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది అంటూ కూడా ఇటు విపక్షాలైతే మండిపడుతున్న పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలాగే మిగతా పార్టీలు అంటే ఇండి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అన్నీ కూడా ఈ మహిళా బిల్లుని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు కారణాలు కూడా ఇటు ఇండి కూటమి సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ బిల్లును మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఏంటి అనేది కూడా వాళ్ళు వివరించడం జరిగింది. మరోవైపు ఇటు బీజేపీ మాత్రం రానున్న రోజుల్లో ఇదే అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి. మరోవైపు ఇప్పుడు త్వరలోనే తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇటు విపక్ష సభ్యులను ఎండగట్టాలని చెప్పి బీజేపీ భావిస్తోంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తునే ఈ బిల్లును మేము ఎందుకు వ్యతిరేకించాం, గతంలో కూడా మేము బిల్లు తీసుకువచ్చాం, మహిళలకు అంటే మాకు కూడా మహిళా బిల్లులు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. అయితే బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానం సరిగా లేదు, ఇది కేవలం వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ బిల్లును తీసుకొస్తున్నారని చెప్పి ఇటు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.